నివాళులర్పించాలని విజ్ఞప్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహారాష్ట్ర అధ్యక్షులు మన జయగౌడ్ మహారాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి వారు వెంకటేష్ గౌడ్ కూడా వేదిక మీదకి రావాలి. వారిని కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనాల్సిన విజ్ఞప్తి. అన్న థ్యాంక్ యూ. జై జై గౌడ. అందరికీ నమస్కారం. క్షమించండి, ఈరోజు ఏంటంటే నాకు వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి నేను ఊరు వదిలేసి వెళ్ళాలి కాబట్టి రిక్వెస్ట్ చేశాను. మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు. అయితే ఈ లోపల నేను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఈ మిగతా కార్యక్రమాలు చేసి నేను బయలుదేరుతానండి. చాలా సంతోషం అండి. ఈరోజు మన రామారావు ఇది ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేయడం అంటే అంత తమాష కాదు. ప్రతి సంవత్సరం ఆయన చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఆయన నన్ను పిలుస్తున్నారు. కొన్ని షూటింగ్స్ అంటే ఫారిన్లో ఉంటే నేను రాలేని పరిస్థితిలో మిస్ అవుతున్నాను, కానీ ఎప్పుడు నా మనసు ఇక్కడే ఉంటుంది. ఈరోజు అంటే ప్రతి ఫంక్షన్ స్టెప్ బై స్టెప్ ఏంటంటే అసలు 1 by 1 పెద్దది అవుతుందండి. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మరి మాజీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఇప్పుడు డిప్యూటీ లీడర్, రాజ్యసభ మెంబర్ మన బికే హరిప్రసాద్ గారు వచ్చున్నారు ఎంతో దూరం నుంచి. అంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఇక్కడ ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడాలి. ఆయన కాంగ్రెస్లో చాలా పెద్ద ఒక నాయకుడు, మనం చాలా గర్వంగా చెప్పొచ్చు. చాలా మంచి పేరు సంపాదించుకున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సంవత్సరాలుగా ఆయన ఏంటంటే ఉన్నారనమాట. పార్టీ ఓడిపోయినా గెలిచినా అలాగే ఉంటున్నారు. ఆ కాంగ్రెస్లో ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన ఈరోజు రావడం మాకు సపోర్ట్ చేయడం. అలాగే మరి రాజమండ్రి ఎంపీ నా మిత్రుడు మార్కాని భరత్ ఎలక్షన్ వచ్చినప్పుడు చాలామంది గెలుస్తారండి, అంటే ఎడ్జ్లో మధ్యలో గెలుస్తారు. ఈయన మటుకి 1,25,000 మెజార్టీ మీద గెలిచారండి. మామూలు విషయం కాదు. అక్కడ మన గౌరవులు అందరూ సపోర్ట్ చేసి, మన బీసీలు అందరూ సపోర్ట్ చేసి గెలిచారు. ఆయన సినిమాలో హీరో కూడా యాక్ట్ చేశారు. మళ్ళీ యాక్చువల్లీ ఇంకో సినిమా కూడా ఆయన ప్లాన్ చేసి ఈ లోపల దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మరి వంశీ ప్రతాప్ గౌడ్, మీరు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆయన్ని ఈ వేషంలో చూశారు. నేను లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిచారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి పిలిచారు, కామారెడ్డి డిస్ట్రిక్ట్కి పిలిచారు. నేను రావాలని చెప్పి నేను ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే ఆ ఫంక్షన్ పెట్టి నేను ప్లాన్ చేస్తా అన్నారు. నాకు కొంచెం టైం పట్టింది, అయినా పర్లేదు సార్ చెప్పి ఆయన డాన్స్ ప్రోగ్రాంకి పిలిచారండి. ఈ మనిషి ఆ మనిషిగా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆడవేషాల్లో ఆయన చూస్తే అచ్చం లేడీలాగా ఒక్క క్లాసికల్ డాన్స్ కాదు, భరతనాట్యం, కూచిపూడి, మోహిని ఆటం, కథక్, ఇంకా భారతదేశంలో ఏమేమి డాన్సులు ఉన్నాయో అన్నీ ఒకేసారి స్టేజ్ మీద ఆయన డాన్స్ చేసి చూపించారు. చాలా గొప్ప పర్ఫార్మర్. మన గౌడ జాతికి మరి ఎంతో గర్వకరమైన విషయం. మరి ఈరోజు ఈ ప్రోగ్రాం మీరు ఆర్గనైజ్ చేశారు. చాలా కష్టం, ఎందుకంటే నాకు తెలుసు అట్ట స్టేజ్లో చేయడం అంటే అది ఎన్నిసార్లు మీరు రిహర్సల్ చేసి ఉంటారు, ఎన్నిసార్లు మీరు కష్టపడి ఉంటారు నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండి. కూర్చోండి. అదే మాదిరిగా తమిళనాడు నుంచి ఒక మనిషి మన గౌడ జాతి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాత్రి పగలు తిరుగుతూ ఎక్కడెక్కడ మన గౌడ జాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ లింక్ చేస్తున్న రాజా నాడార్ గారు. ఈయన చాలా స్పెషల్ మనిషి. ఇప్పుడు ఆయన కన్యాకుమారిలో ఉంటున్నారు, కానీ పేరుకు కన్యాకుమారి, కానీ అసలు మొత్తం భారతదేశంలో ఒక్క ప్లేస్ కూడా వదులుకోకుండా ఎక్కడెక్కడ మన ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఏంటంటే వాళ్ళని వెతికి తీసుకొచ్చి లింక్ చేసి పరిచయం చేసి మన జాతి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అనుకుంటే ఒక మంచి మనిషి రాజా నాడార్ గారు అండి. అదే మాదిరిగా మరి ఇప్పుడు పంజాబ్ నుంచి అహ్లూవాలియా గారు వచ్చినారు. ఈయన కూడా ఏంటంటే చాలా పెద్ద గొప్ప మనిషి. ఈయన కూడా అక్కడ నార్త్ నుంచి వచ్చి మన ప్రోగ్రాం ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మన జాతి స్ట్రాంగ్ కావాలి, మన జాతి ఇంకా ముందుకు వెళ్ళాలి, మన దాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన టైం తీసుకుని వచ్చినారు. సో ఆయన కూడా ధన్యవాదాలు. మిగతా అందరి పేర్లు నేను చెప్పగలి, అందరూ ఇక్కడ వచ్చిన ఇది గౌడ ఆర్మీ ఇక్కడ ఉంది, గౌడ సైన్యం ఉంది. సో మీ అందరికీ తెలుసు అండి. ఇప్పుడు నాకు అంటే ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి 40 సంవత్సరాలు దాటి ఇప్పుడు 450 సినిమాలు దాడుతున్నాను 8 భాషల్లో. మరి అన్నమయ్య, రామదాస్ ఈ సినిమాలని మీకు తెలుసు. ఎటువంటి ఒక సపోర్ట్ లేకుండా, ఎటువంటి ఒక సాయం లేకుండా భగవంతుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, మీ అభిమాన ఆశీస్సులతో, మా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వాళ్ళందరూ ఇచ్చిన ఒక బలంతో ఏంటంటే ఇన్ని చేయగలిగాను. తెలుగు సినిమాలో 99 సినిమాలు చేయగలిగాను. ఇంకొక సినిమా చేస్తే హీరోగా 151 సినిమాలు నేను చేసింది అవుతుంది.
సో అది తప్పకుండా మీ ఆశీస్సులతో జరుగుతుంది. సో మెయిన్గా ఈరోజు నేను అంటే ఎక్కువసేపు కాదు, ఎందుకంటే ఏ నిమిషంగానైనా మన మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తారు, ప్లస్ చాలామంది మాట్లాడాలండి. మనందరూ కలిసి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మనకి ఏంటంటే ఈ కనెక్షన్ ఉండాలి. మనం ముందుకెళ్ళాలంటే ఎప్పుడు చెప్తాను, మనకి మన జాతికి ఏంటంటే ఒకటే మైనస్ అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి సరిగ్గా ఎడ్యుకేషన్ లేదు. అంటే అది మనం పెద్దగా ఆలోచించలేదు, అది ఉంటే ఏంటి అలా అని చెప్పేసి మనం దాన్ని ఏంటంటే కొంచెం పక్కన పెట్టాం. జరిగిపోయింది. ఇక మీద ఏంటంటే మన బిడ్డలకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా సరే అది ఒక వెపన్ లాగా ఉంది కాబట్టి అది ముందు మనకు కావాలి. దాని తర్వాత ఇందాక కూడా నేను చెప్పాను, మన ఈ టోటల్ బీసీలు వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఊర్లో మన గౌడాస్ మనం ఈ విధంగా ఉంటే ఇంకో ఊరికి వెళ్తే అది కాదండి ఇది కాదని చెప్పేసి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇవన్నీ సరిచేయాలి. కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సో అవన్నీ మనం ఏంటంటే ఈరోజు మాట్లాడుకొని మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాం, మన కరెక్ట్ ప్రశ్న అడుగుతున్నామంటే నేను ముందు ఉంటాను. ఎక్కడైనా సరే నాకు రావాలంటే నాకు ముందే చెప్తే తప్పకుండా వచ్చి మన సమస్యలు ఏదో ఉంటే అది నేను పోరాడి ఆ పోరాటంలో నేను కూడా ఉంటాను. మీరు కూడా రావాలి, ఎంత బిజీగా ఉన్నప్పుడు మీరు కూడా రావాలి. ఈరోజు మరి ఎంతో దూరం నుంచి అంటే ఇదేదో తెలంగాణ జరుగుతుందని చెప్పి కేవలం తెలంగాణ కాకుండా మరి ఆంధ్ర నుంచి మరి రాయలసీమ నుంచి మరి అన్ని చోట్ల వచ్చారు. నిజంగా ఈ మన గౌడ కమ్యూనిటీ వాళ్ళ సత్తా ఏంటో మన కనెక్షన్ ఏంటో ఇక్కడ తెలిసింది. కాకపోతే కొందరికి లేటుగా ఈ కొంచెం డేట్ వెళ్ళడంతో వాళ్ళు ఏంటంటే వేరే ప్రోగ్రాంలో కొంచెం ఫిక్స్ అయిపోయారు. ఏది ఏమైనా రామారావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇది ధన్యవాదాలు చెప్తే ఇది సరిపోదండి, దీన్ని చాలా ఆయనకి ఎన్ని సన్మానాలు చేసినా చాలు. రాత్రి పగలు ఈయన ఆంధ్ర తెలంగాణ ఉత్తరాంధ్ర తిరుగుతూనే ఉంటారు. ఇక్కడే కాదు, నాకు తెలుస్తున్నారు. నా షూటింగ్ జరుగుతుంటే సార్ రామారావు ఇక్కడ ఉన్నారంటే పిలువని చెప్తే ఏంటి రామారావు ఇక్కడ వచ్చా అంటే లేదన్నా మనకి నెక్స్ట్ మంత్ మన ప్రోగ్రామ్ ఉంది కదా దానికోసం వచ్చాను, మన గౌడ వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి. అట్లా రాత్రి పగలు ఆయన పనిచేసి సో ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తూ వచ్చారు.